బస్సు సర్వీస్ ఫ్రీ సర్వీస్ లేడీస్కి మహిళలకి ఫ్రీ సర్వీసెస్ అని అది ఇప్పుడు ఇప్పుడు మేము చేస్తున్న సర్వేలో కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే చాలామంది యూజ్ అవుతుంది. అది మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని? అది ప్రస్తుతానికి యూజ్ బూమరాంగ్ అవుద్దమ్మా. అది ప్రస్తుతానికి కొంచెం ఆరంభం అన్నట్టు అందరికీ ఫ్రీగా వెళ్తున్నాం లేడీస్ రాను రాను అది బూమరాంగ్ అవుద్ది. ఎందుకంటే ఏ ఆడవాళ్ళైనా ఓట్లు వేసింది, మగవాళ్ళు ఓట్లు వేయలేదా? మగవాళ్ళు ఎందుకు బస్సు ఫ్రీ కాదు? ఆడవాళ్ళైనా ఓట్లు వేస్తే మగవాళ్ళు వేయలేదు, మగవాళ్ళు పనికిరారా? మరి ఈ బస్ పాసులు అంటే వల్ల ఆటోలు నమ్ముకుని బతుకుని అనేక మంది జీవితాలు నాశనం అయిపోతుంది. వాళ్ళు ఈ షేర్ ఆటోలు నడుపుతున్న ఆటో డ్రైవర్లు ఉన్నారే, చాలామంది బతికేది ఈ ఆడవాళ్లే. షేర్ ఆటోలు ఎక్కేది ఆడవాళ్లే. టప్ ఎక్కడికక్కడ నుంచి 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు బస్సు కన్నా ఆటో తొందరగా వెళ్తుంది. సో వాళ్ళందరూ పాపం ఆటోలు వదిలేశారు. మగవాళ్ళు మ్యాక్సిమం బళ్ళేసుకుని వెళ్ళిపోతారు, బండేసి వెళ్ళిపోతారు. వీళ్ళు బస్సు వదిలేసి పాపం ఆటోలు వదిలేసేసి బస్సు ఎక్కేస్తున్నారు. బస్సులో నుంచుంటున్నారు, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. బస్సులు తక్కువైనాయి. బస్సులు కొనడానికి కొత్త వాహనాలు కొనే ప్రసక్తే లేదని సీఎం ఆల్రెడీ చెప్తున్నాడు. పాత బళ్ళే ఉన్న బళ్ళతోటి మేనేజ్ చేయాలి. రష్ పెరుగుతుంది. పని లేని వాళ్ళు, పని లేకుండా పోయినా కూడా ఫ్రీగా కనుక వెళ్ళొద్దాం తిరుగుతున్న వాళ్ళు కూడా ఎక్కువైపోయారు సరదాగా. అది సరే, అది కొంత పర్సెంటేజ్ తిరుగు. అసలు కాకపోతే వెయిటింగ్ అయిపోతుంది బస్సు కోసం. అది ఆడవాళ్ళు తొందరలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కొంత అయినప్పటికీ మరుగుద్ది, భూమరంగా ఉంది. మాకేంటి, మా బతుకులేంటి, ఆడవాళ్ళు స్ట్రైక్ చేయడం మొదలెడతారు. మా బతుకులేంటి, మాకు అది తీసేయండి, ఆ ట్యాక్స్ తగ్గించండి, ఇది అంతే కదా. వాళ్ళు బతకాలి కదా, వాళ్ళకి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా, ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు కదా ఫ్యామిలీ పిల్లలు. వాళ్ళు రాగానే విమర్శలు మొదలవుతున్నాయి. ప్రభుత్వం రాగానే కదా, అదిగా అంటే ఇక పూర్తిగా కూడా ఎక్కడ సెటరేట్ చేసుకోలేదు కదా. ఎవరు విమర్శలు చేయట్లేదు. ఎందుకు అడుగుతాను? మీరు అన్న మాటలే. మీరు మేము వచ్చినాక చేస్తాం అని అంటే మిమ్మల్ని ఆ డేట్లు అడగం. మీరే 9వ తారీఖు రీఎంబర్స్మెంట్ చేసేస్తామని డేట్లు ఇస్తుంది. మీరే మొదటి క్యాబినెట్లోనే ఈ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మీరు చెప్పారు కనుక ఏమైంది మీ నిర్ణయం అని అడుగుతున్నారు. మీరు డేట్లు మిమ్మల్ని మేము చెప్పమని మేము అడగలేదుగా, మీరు కదా డేట్లు చెప్పారు. 24 గంటల టైం అని మీరు కదా చెప్పారు, మేము కథకు చెప్పింది మీరు అన్నారు కనుక ఆయన ఏమైంది మీ మాట అని అడుగుతాం. ఆరంభంలోనే మాట్లాడటం క్యాబినెట్లో అన్నారు, నిర్ణయం అన్నారు, మాఫీ నిర్ణయం అన్నారు, చేయలేదు. 9వ తారీఖు చేసేస్తామని చేయలేదు. అది అడుగుతున్నాం, ఎందుకు చేయలేదని. ఏదో బస్సు పెట్టేసా కనుక అయిపోయింది అనుకుంటే బస్సు ఎట్లా ఆర్థికం ఏంటి? అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రజలందరికీ తెలుసు. ఆర్టీసీ ఎప్పటి నుంచో నష్టాల్లో ఉంది, అది నష్టాల్లో నడుస్తుంది తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ నష్టాన్ని ఎలా పుడుస్తావు? సంవత్సరానికి 3,000 కోట్లు ఈ బస్సు వల్ల నష్టం, ఈ ఫ్రీ వల్ల. ఎక్కడి నుంచి పుడుస్తావు, ఎక్కడి నుంచి తెస్తావు? ఈ రేపు ఎంపీ ఎలక్షన్ దాకా అలా నడిపేసి ఎంపీ ఎలక్షన్ తర్వాత భారం అయిపోయింది అని చెప్పి మేము నడపలేమని అంటావు. లేకపోతే నడిపితే ఎవరు కడుపు కొడతావు? ఇప్పుడు ఆటో వాళ్ళు కడుపు కొట్టినట్టు ఒకళ్ళ కడుపు కొట్టి ఒకళ్ళకి పెట్టడం కాదు కదా. నువ్వు పెట్టేటప్పుడు ఒకళ్ళకి అన్నం పెట్టాలంటే పెట్టు, ఎవరు కాదు. కానీ ఇక్కడ నా ఇస్రాకులు అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తాను నువ్వు పస్తు అంటే కాదు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లను పస్తు పెడతామే. ఆటో డ్రైవర్లు బతుకుల మీద మట్టిపోయటమే కదా ఇది. నువ్వు రేట్లు తగ్గించు, ఫ్రీ బస్సులు కాదు, బస్సు రేట్లు ఆడవాళ్ళకి తగ్గించు, 50% ఇవ్వు. ఆడవాళ్ళకి 50%. బయట వాళ్ళకి 5 రూపాయలు అయితే ఆడవాళ్ళకి 200 రూపాయలే, మగవాళ్ళకి, మిగతా వాళ్ళకి ఆడవాళ్ళకి రేటు తగ్గించు. అది ఒక పద్ధతి. అంతేగాని మొత్తం వాళ్ళ ఇదే ఫ్రీ అని చేసేసి మగవాళ్ళు పనికిరారా? మీకు ఓట్లు వేసారు మగవాళ్ళు లెక్కలో లేదా? మగవాళ్ళకి ఎందుకు ఫ్రీ కాదు మరి? ఎందుకు సెన్సిటివ్? ఫ్రీ అనేది నువ్వు ఇస్తే నాకు పెన్షన్ ఇస్తే తీసుకోవట్లా, మగవాళ్ళు తీసుకోవట్లేదా? ఆడవాళ్ళు తీసుకుంటున్నారు పెన్షన్. అదే నువ్వు ఫ్రీ చేస్తే కామన్గా చూడు. జెండర్ వ్యత్యాసం ఎందుకు దీంట్లో? మగ ఆడ వ్యత్యాసం ఎందుకు చూస్తున్నావు? ప్రజలు అంటే ప్రజలు అంటే మళ్ళీ ఆడ ప్రజలు మగ ప్రజలు అని చూస్తారా? ఓటు బ్యాంక్ సిస్టమ్ ఇది. ఓట్ల బ్యాంక్ కోసం అదే మరి ఆటో డ్రైవర్ వైఫ్ ఒప్పుకుంటుందా? వాళ్ళు ఆయన బతుకుపోతూ ఉంటే ఆయన జీవనాధారం దెబ్బ కొడితే మరి ఆటో డ్రైవర్కి పెళ్ళం పెట్టలేరు, వాళ్ళు బాధపడరు. ఇవన్నీ వస్తాయి రేపు తొందరలో. కనుక ఎవరో విమర్శించట్లా, 7 రోజులు అద్భుతాలు చేయమని ఎవరు అడగట్లా. మీరు డేట్లు చెప్పారు కనుక మీ 4 డేట్లు చెప్పబట్టి అడిగాం. డేట్లు ఆయన 9వ తారీఖు ఏమైంది, 24 గంటలు ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం ఏమైంది అని అడుగుతాను. మీరే చెప్పారు తీసేసుకుంటామని ప్రగల్భాలు. మీ ప్రగల్భాలు బట్టి అడుగుతున్నారు. అంతేగాని మిమ్మల్ని 7 రోజుల్లోనే 8 రోజుల్లోనే అద్భుతాలు చేయమని ఎవడంత మూర్ఖులు కాదు. మీరు తొందరపడుతున్నారు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు?
ఏదో నోటికి వచ్చింది చేసేసారు. దాన్ని మేనేజ్ చేసుకుంటూ సమీక్ష చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అప్పు ఎంత ఉంది, బొత్సు ఎంత ఉందని లెక్కలు చెప్పి జనాలు ఏదో డైవర్షన్ చేసి పాపం గడుపుకుందాం అనుకుంటారు. అది అవకాశం ఇవ్వం. ఆ అవకాశం బీఆర్ఎస్ ఇవ్వదు. ఎందుకంటే మీకు ఇది అప్పులకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియదు. ఏ రాష్ట్రము ఏ దేశము అప్పులు చేయని రాష్ట్రము దేశము లేదు ప్రపంచంలో. అది తెలుసుకోవాలి బేసిక్గా. అప్పులు ఎందుకు చేస్తుంది ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశమైనా ఎందుకు చేస్తుంది? డెవలప్మెంట్ కోసం చేస్తుంది. అది అప్పు తీసి ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అప్పు తీసి దుబారా చేస్తే అడగండి. మీరు అది చెప్పండి, ఇదిగో ఇంత అప్పు చేశారు, దీంట్లో ఇంత దుబారా జరిగిందో ఆ లెక్కలు చెప్పండి. అప్పు చేశారో అప్పు చేయటమే పిచ్చోళ్ళ. మీకు పరిపాలన తెలియదు. పరిపాలన తెలియక వాగుతున్న వాగుడు. అప్పు చేయటం తప్పదు. ఇవాళ ఒక బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఒకటి కట్టాలి, అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జికి ఎందుకు కట్టాలంటే అక్కడ యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ నీళ్ళు వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. సో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ. అది కావాలి కట్టాలి, ఎమర్జెన్సీ కట్టాలి. ఇక్కడ కట్టాలన్నప్పుడు డబ్బులు లేవని ప్రభుత్వం కూర్చుంటుందా? కూర్చుంటే అది పరిపాలన కాదు. డబ్బులు లేదని ప్రభుత్వం కూర్చోదు. అది అత్యవసరం, ప్రజా అవసరం అన్నప్పుడు, ప్రజలకు అవసరమైన విషయం అన్నప్పుడు అప్పు చేసైనా కడతా. అప్పు తర్వాత తీర్చుకుంటుంది. అప్పు చేసి అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అప్పు చేసి డెవలప్మెంట్ కోసం కాదు. అప్పు అనేది కష్టం. నువ్వు ఇల్లు కడతావు, ఒక ఇల్లు కట్టేటప్పుడు అప్పు చేయవు. అప్పు చేయకుండా ఇల్లు కడతారంటావా? అవసరమైతే అప్పు చేస్తావు, తర్వాత తీర్చుకుంటావు. అలాగే అంతే. ఒక ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు అవసరమైనప్పుడు ప్రజా అవసరాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ అవసరాలు బట్టి అవసరమైతే అప్పు చేస్తుంది, తీరుస్తుంది గవర్నమెంట్. అది వ్యవసాయం గురించి మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం లేని మాటలు. వ్యవసాయంలో రైతుల దగ్గర నుంచి వరి కొన్నాక మిల్లర్స్కి ఇస్తారు. మిల్లర్స్ దాన్ని ఇచ్చేసి రైస్ బియ్యం చేసేదాకా దాన్ని ఎఫ్సిఐకి పంపిస్తారు. ఎఫ్సిఐకి తర్వాత ఎఫ్సిఐలు, తర్వాత డబ్బు వస్తుంది. ఇది డబ్బు వచ్చేటప్పుడు గవర్నమెంట్కి చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్లో వెళ్ళి వచ్చేది. ఈ లోపల రైతుకు డబ్బు ఇచ్చేయాలిగా. రైతు దగ్గరికి ఉన్నప్పుడు రైతుకు నాయన ఎఫ్సిఐ డబ్బులు వచ్చేదాకా ఆగమంటే రైతు ఆగడు పాపం. రైతు కడుపు కొట్టినట్టు అవుతుంది. అందుకని ఏం చేస్తుంది ప్రభుత్వం? రైతుకు డబ్బు ఇచ్చేస్తుంది. రైతుకు డబ్బు ఇచ్చేసేసి దానికి అప్పు చేస్తుంది. ఆ డబ్బు వస్తుంది కనుక ఆ 100 రూపాయలు రేపు వస్తుంది కనుక ఇవాళ 100 రూపాయలు అప్పు చేసి అప్పు ఇచ్చేస్తుంది. వాళ్ళకి రైతులకు ఇచ్చేది. అదే జరిగింది. గత ప్రభుత్వం అదే చేసింది. ఏం చేసింది? రైతులకు ఇచ్చేసింది. ఆ 52 కోట్లని 57 కోట్లు అని చెప్తున్నాడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంట్లో 46,000 కోట్లు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ నుంచి రావాల్సిన డబ్బు. 46,000 కోట్లు రావాలి ఎఫ్సిఆర్ నుంచి. ఆ 46 కోట్లు ఎఫ్సిఆర్ నుంచి వచ్చేదాకా ఆగకుండా ప్రభుత్వం అప్పు చేసి రైతులకు ఇచ్చేసింది. రైతులు కడుపు కొట్టకూడదు, రైతులు డిలే చేయకూడదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వ్యవహారం. ఇది అది వచ్చేదాకా వాళ్ళు ఎక్కడ ఆగుతారు? వాళ్ళ ఒక పూట తింటా కూర్చోలేరు కదా. వాళ్ళు రైస్ తీసేసుకుని, వాళ్ళ వరి పంట తీసేసుకున్నాం, ఇచ్చేయాలి డబ్బులు అని ఇచ్చేశారు. అది ఎట్లా అప్పు అవుతుంది? అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. అదొక పరిపాలన విధానంలో ఒక విధానం అవుద్ది. ఆ మాత్రం కూడా తెలియకుండా వీళ్ళకి పాలన తెలియదు. వీళ్ళకి గాలి మాటలు, సొల్లు వాగుళ్ళు, సోది తప్పితే ఇంకోటి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అబద్ధాలు తప్పితే కాంగ్రెస్కి మరొకటి తెలియదు. అదే మాట్లాడుతున్నారు. ఇదిగో అన్నాడు రేవంత్ రెడ్డి, నాకు పరిపాలన తెలియదు, నేను మేస్త్రీలు అంటుండే, పరిపాలనకు అందరినీ తెలియాల్సిన అవసరం లేదు, మేస్త్రీలు అంటుండే, పని తెలిసిన పని తెలిసిన వాళ్ళని పెట్టుకుని చేస్తారు. అప్పుడు నువ్వెందుకు సీఎం? ఎందుకు పని తెలుసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడితే చాలు కదా. ఒక సీఎం ఎందుకు సరి? కానీ సీఎం అవసరం. సీఎం అందుకు కాదు, నాకు ఏమి తెలియదు, నేను ఎవరినో పెట్టి పని చేయించుకుంటాను సీఎం కాదు. సీఎంకు అవగాహన కావాలి. అక్కడే నీకు కేసీఆర్కి తేడా. నీకు దేని మీద అవగాహన లేదు, ఎవరి మీద ఆధారపడి ఉంటావు. ఆధారపడిన వాడు కరెక్ట్ తెలివిలోడైతే పనికొస్తాయి, లేకపోతే చెత్త అవుద్ది. అన్నిటి మీద అవగాహన ఉన్న కేసీఆర్. తెలంగాణ మీద అణువణువు అవగాహన ఉన్న కేసీఆర్. తెలంగాణ మీద పట్టు ఉన్న కేసీఆర్. తెలంగాణ యాస, భాష, గోస, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాటు అన్నిటి మీద ఒక పట్టున్న వ్యక్తి కేసీఆర్. నీకేం తెలుసు? నీ తెలంగాణ గురించి తెలంగాణ యాసలో మాట్లాడితే సరిపోద్దా? తెలంగాణ ప్రాంత కష్టాలు ఏంటో తెలుసా? ఏం తెలుసా? అందుకనే ప్రజలు ఎక్కడో చిన్న మిస్కాల్కులేషన్లో మిమ్మల్ని గెలిపించారు తప్పితే మీ మీద అఖండమైన ప్రేమ, మీరేదో చించేస్తారు, పొడి చేసేస్తారు. అలా పొడి చేస్తారు అనుకుంటే కాంగ్రెస్ రావాలి, పొడి చేస్తుంది అనుకుంటే 85 సీట్లు ఇచ్చేవారు. మిమ్మల్ని 60 బార్డర్లో దాటారు అంతే. ఎక్కడో ఒక చిన్న క్యాల్కులేషన్లో రూరల్లో మీకు సిటీలో ఎవడో మీకు సీటు కూడా ఇవ్వాలి. ఎందుకంటే కళ కనపడుతుంది డెవలప్మెంట్.
ఈ హైదరాబాద్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా ఫారిన్లో ఉన్నామా అని ఫీల్ అయిపోయి పొగుడుతూ వెళ్తున్నాం. సో ఇది ప్రజలు చూస్తున్నారు ఇక్కడ. అక్కడ రూరల్ ఏరియాలో కాస్త మనుషులు సెంటిమెంటల్ మనుషులు కదా మన ఏరియాలో, వాళ్ళు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను నమ్మండి, మార్పు కోసం అని బతిమాలుతామండి. ఏదో పాపం పుట్టిపుడంగా ఈ రేవంత్ రెడ్డి పాపం ఏడుస్తున్నాడు కదా, ఏడుస్తున్నాడని జాలి పడ్డారు. ఆ జాలిలో జరిగిన చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్. ఆ జాలి పడింది మేము గుర్తించాల. ప్రజలు జాలి పడతారు, రేవంత్ రెడ్డి బతిమాలుతున్నాడు, ఒకసారి అవకాశం అంటున్నాడు, జాలిపడి ఆ కరోనా కటాక్ష ఏమైనా వెళ్తుందేమో అని మేము దాని మీద పెద్దగా పట్టించుకోవాలి. అది దెబ్బ కొట్టింది. ఒక 10-12 సీట్లు పర్సంటేజ్ ఎంతేడమ్మా మాకు వాళ్ళకు ఓట్లు. 1.79 ఈజ్ ద డిఫరెన్స్ పర్సంటేజ్. పెద్ద ఏదో చించేసినట్టు వాళ్ళు ఏదో తరిమేసి అమలు చేసాము, ఈ గేట్లు పగలగొట్టేమంటారు. బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి? ప్రజలకు తెలియదు. అంటే గతంలో ఎవరు కట్టారు అది? అది మా గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని చెప్పి కట్టారా? తెలుసా? అది గో బ్యాక్ టు ది హిస్టరీ. అది కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2012లో ఆ కంచెలు కట్టింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.